హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను డిఫరెంట్గా ఆలూ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ వెలిగించుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. త్వరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, వీటిని బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. వాటిని నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా బాగా పడుతుందండి. మనం ఆయిల్ వేసి అన్ని స్పైసెస్ యాడ్ చేస్తాం కదా, కొద్దిగా మసాలా అంతా లోపలికి వెళ్తుంది. అందుగురించి నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె యాడ్ చేశాను. వీటిని ఎగ్స్ని అన్నిటిని వేసుకొని ఇక్కడ ఫ్లేమ్ నేను సిమ్లో పెట్టానండి. కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. కలుపుతూ ఉండాలండి. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అందులోనే ఇక్కడ నేను ఒక 5-6 కాజు, ఒక చిన్న టమాటో వేసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఇంకా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అదే కడాయిలో మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో 2 బగారా ఆకు, కొన్ని స్పైసెస్ అండి, పట్ట, 2 లవంగాలు యాడ్ చేసుకున్నాను. 2 చిల్లీ కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇక్కడ చిన్న ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలండి, ఫ్రై అయిపోతాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆలు తీసుకున్నానండి, పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టాలండి. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయాయి. రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. పేస్ట్ కొంచెం థిక్గా ఉంది కదండి, కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఉడికిపోయింది. కొంచెం ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడే ఇందులో నేను 1/2 టీ స్పూన్ జీరా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కలుపుకోవాలి బాగా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఎగ్స్ని కూడా వేసేసుకుందాం. ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం డిఫరెంట్గా ఆలు వేసి చేసుకోవచ్చు. కొద్దిగా ఇక్కడ నేను కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అండి. కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి.